చైనా తైవాన్ వివాదం మరోసారి తెర మీదకు వచ్చింది. అసలు తైవాన్ ఒక దేశమే కాదన్నది చైనా వాదన. కానీ ఈ వాదనను తైవాన్ తోసిపుచ్చింది. తైవాన్ ప్రత్యేక దేశమా కాదా అని నిర్ణయించే హక్కు చైనాకు లేదని తైవాన్ విదేశాంగ మంత్రి లిన్ పేర్కొన్నారు. తైవాన్ ఒక ప్రత్యేక దేశం అంటున్నారు అక్కడి నాయకులు. ఇదే విషయాన్ని తైవాన్ విదేశాంగ మంత్రి లిన్ మరోసారి వెల్లడించారు. తైవాన్ తమ భూభాగమే అంటున్న చైనా వాదనను తైవాన్ విదేశాంగ మంత్రి లిన్ తోసిపుచ్చారు. అసలు తైవాన్ ప్రత్యేక దేశమా కాదా అనేది ఓ పనికిమాలిన చర్చ అన్నారు లిన్. తైవాన్ గురించి మాట్లాడే హక్కు చైనాకు లేదన్నారు లిన్. తైవాన్ను నయాను భయాను తమ భూభాగంలో కలిపేసుకోవడానికి చైనా కుట్ర చేస్తోందని తైవాన్ విదేశాంగ మంత్రి లిన్ ఆరోపించారు. ఇందులో భాగంగా తైవాన్పై సైనిక రాజకీయ ఒత్తిడి పెంచుతున్నారని లిన్ నిప్పులు చెరిగారు. అలాగే చైనా యుద్ధ విన్యాసాలు కూడా ప్రదర్శిస్తోందని తైవాన్ విదేశాంగ మంత్రి లిన్ పేర్కొన్నారు. చైనాతో వివాదాన్ని పరిష్కరించుకోవడానికి తైవాన్ గతంలో అనేకసార్లు ప్రయత్నించిందన్నారు. అయితే చర్చలకు చైనా ఏమాత్రం ముందుకు రాలేదని లిన్ ఆరోపించారు. ఇదిలా ఉంటే ఇటీవల తైవాన్ దేశాన్ని కబళించడానికి చైనా పెద్ద స్కెచ్చే వేసింది. తైవాన్కు అత్యంత సమీపాన చైనాకు చెందిన అనేక సబ్మెరైన్ల కదలికలు కనిపించాయని తైవాన్ సమీపాన గల చైనా నౌకదళ స్థావరమైన పింగ్ డావులో దాదాపు 6 శక్తివంతమైన జలాంతర్గాములు కనిపించాయి. తైవాన్తో చైనా గొడవలు కొంతకాలంగా నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తైవాన్ తాజాగా యుద్ధ విన్యాసాలు మొదలెట్టడం విశేషం. ఇదిలా ఉంటే తైవాన్లోకి చైనా యుద్ధ ట్యాంకులు సులభంగా వెళ్లడానికి వీలుగా ఓ తేలియాడే వంతెనను చైనా నిర్మించింది. దీంతో ఏ క్షణమైనా చైనా యుద్ధ ట్యాంకులు తైవాన్లో ప్రవేశిస్తాయన్న వార్తలొస్తున్నాయి. చైనా తైవాన్ మధ్య వివాదం ఇప్పటిది కాదు, 7 దశాబ్దాల నుంచి ఈ వివాదం నడుస్తోంది. వాస్తవానికి తైవాన్ దక్షిణ చైనా సముద్రంలోని ఓ ద్వీపం. 75 సంవత్సరాల కిందట చైనాలో అంతర్యుద్ధం వచ్చింది. ఈ అంతర్యుద్ధం సమయంలో చైనా నుంచి తైవాన్ విడిపోయింది. అయితే తైవాన్ను ఒక స్వతంత్ర దేశంగా ఇప్పటికీ ఐక్యరాజ్య సమితి కూడా గుర్తించలేదు. ఈ సంగతి పక్కన పెడితే దశాబ్దాల నుంచి తైవాన్ తన మానాన తాను బ్రతుకుతోంది. ఈ విషయంలోనూ చైనాపై ఆధారపడడం లేదు. అయితే ద్వీప దేశమైన తైవాన్ అలా స్వతంత్రంగా బ్రతకడం డ్రాగన్ చైనాకు నచ్చలేదు. మళ్లీ తమ దేశంలో కలిపివేసుకోవడానికి చైనా అప్పుడప్పుడు ప్రయత్నాలు చేసింది. అయితే తైవాన్ ప్రభుత్వంతో పాటు అక్కడి ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో తాత్కాలికంగా చైనా వెనక్కి తగ్గేది. ఇదిలా ఉంటే 1980లో 2 దేశాల మధ్య విభేదాలు కొంతవరకు తగ్గాయి. ఈ సమయంలోనే తైవాన్కు బుజ్జగించడానికి చైనా ఒక ప్రతిపాదన చేసింది. ఒక దేశం 2 వ్యవస్థలు అనేది చైనా చేసిన ప్రతిపాదన. అంతేకాదు తమ సార్వభౌమాధికారాన్ని తైవాన్ అంగీకరిస్తే పాలనలో జోక్యం చేసుకోబోమని హామీ కూడా ఇచ్చింది. దీంతో పాటు పాలన విషయంలో తైవాన్కు కొంతవరకు స్వాతంత్రం కూడా కల్పిస్తామని చైనా హామీ ఇచ్చింది. అయితే తైవాన్ పగ్గాలు మాత్రం తమ దగ్గరే ఉంటాయని చైనా పరోక్షంగా సంకేతాలిచ్చింది. తేనె పూసిన కత్తిలాంటి చైనా ప్రతిపాదనను తైవాన్ ప్రజలు అంగీకరించలేదు. కాగా కిందటేడాది జనవరిలో తైవాన్ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో చైనా వ్యతిరేకతకే ప్రజలు బ్రహ్మరథం పట్టారు. చైనా వ్యతిరేకతే అజెండాగా జనంలోకి వెళ్లిన డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీకి జనం పట్టం కట్టారు. అంతిమంగా డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీకి తైవాన్ ప్రజలు మరోసారి అధికారం అప్పగించారు. అధ్యక్ష పదవి ఎన్నికల్లో డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ అభ్యర్థి లాయ్ చింగ్ విజయం సాధించారు. ఎన్నికలు జరిగే నాటికి లాయ్ చింగ్ తైవాన్ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ గెలుపొందడం అంతే చైనా ఆధిపత్యానికి తైవాన్ సవాళ్లు విసిరినట్టే. తైవాన్ దేశాన్ని తమ భూభాగంలో కల్పేసుకోవడానికి చైనా చేసిన ప్రయత్నాలను డీపీపీ అడుగడుగునా అడ్డుకుంది. ఇదే అంశంపై చైనాతో కనీసం చర్చలకు కూడా లాయ్ చింగ్ అంగీకరించలేదు. కరుడుగట్టిన చైనా వ్యతిరేకి లాయ్ చింగ్కు